షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. మై సన్, ఫర్గెట్ నాట్ మై లా, బట్ లెట్ thine హార్ట్ కీప్ మై కమాండ్మెంట్స్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యముతో ఎప్పుడు మాట్లాడినా మనతో సూటిగా మాట్లాడినట్లే ఉంటుంది. బైబిల్లో మీరు తరచుగా చూస్తే మనుష్యులు దేవుని సత్యాన్ని మర్చిపోయే ప్రమాదం చాలా ఉందండి. విన్నట్టే ఉంటారు, కానీ అవును కదా అనుకుంటారు, కానీ మర్చిపోతారు. అందుకనే మరొక్కసారి దేవుడు తన భక్తుల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నా కుమారుడా అంటే అక్కడ అర్థం నా కుమార్తె అని కూడా మనం అర్థం చేసుకోవాలి. నా ఉపదేశమును మరువకుము. ఇది చాలామంది అర్థం చేసుకోకుండా దేశమునకు మరొకటేమో అనుకుంటారు. ఉపా అంటే కాదండి. ఉపదేశము దేవుని నోట నుండి వచ్చేటువంటి హిత బోధ, దాన్ని మర్చిపోకూడదు. మర్చిపోతే ఏం చేయాలో కూడా మనకి తెలియదు. మనము మనలేము అంటే జీవించలేము, అనగా మనము మనుగడ సాధించలేము. ఒక్కొక్కసారి మన ఉనికిని కూడా కోల్పోతామన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు ఏం ఉపదేశం చేస్తున్నాడో దాన్ని మర్చిపోతే ఎలాగండి? ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ కలిగి ఉంటారు. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ మర్చిపోతే, ఈక్వేషన్స్ మర్చిపోతే ప్రాజెక్ట్ ఎలా సక్సెస్ అవుతుంది? మన జీవితము పిల్లలు ఆలోచించండి. మనము మన జీవితంలో ముందుకు కొనసాగాలి అంటే దేవుని యొక్క ఉపదేశములను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మన జీవితమునకు యజమాని ఆయన, మన జీవితమునకు రథసారథి. ఆయన ఏం చెప్తాడా అనేది గుర్తు పెట్టుకోవాలి. దాని ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవాలి. అది ఒక సేవకుడి ద్వారా కావచ్చు, సేవకురాల ద్వారా కావచ్చు, ఒక్కొక్కసారి పిల్లల ద్వారా దేవుడు మాట్లాడిస్తాడు. ఆయన మాటలు సాక్ష్యముల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి, పాటల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఆ ఉపదేశాన్ని మర్చిపోతే మనకంతా జీరో, ఏమి చేయలేం. అంతేకాదు, ప్రతిరోజు నువ్వు లేచి చదువుకొని బైబిల్ వాక్యమును నువ్వు మర్చిపోవద్దు. అది దేవుని ఉపదేశమే, నీతో మాట్లాడుతున్నాడు. కేవలం ఆ రోజు కొరకు మాట్లాడుట కాదండి, నీ జీవితము కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అది మర్చిపోతే ఎలా జీవించగలం? నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అంటున్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి అర్థం? తప్పనిసరి కదా, మ్యాండేటరీ కదా, ఖచ్చితంగా జరిగించవలసిన కార్యాలు కదా అవి. వాటిని హృదయపూర్వకంగా గైకొనుము. నీవు గైకొనుటలేదు అని ప్రభు అనట్లేదు, హృదయపూర్వకముగా గైకొనుము. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్ అంటారే, నీ ఇష్టపూర్వకంగా, నువ్వు స్వచ్ఛందంగా ఆయన ఏం చెప్పాడో అది చేయటానికి నువ్వు నడుం బిగించు. మొదటిది జరగకపోతే రెండవది కూడా జరగదండి. ఉపదేశాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోకపోతే ఏ విధంగా ఆ విధంగా నువ్వు గైకుంటావు? ఆయన ఆజ్ఞలను ఎలా నువ్వు గైకుంటావు? వాటిని పాటించి వాటిని వెంబడించగలుగుతావు? దేవుడు మన మంచి కోసమే చెప్తున్నాడు. ఆయన బోధ వింటే మన బాధలు పోతాయండి. మన బాధలను తొలగింపజేసేది ఆయన బోధ. కాబట్టి సంతోషంగా ఆయన చెప్పినట్లు చేయాలి. మనం చెప్పినట్లు మాట వినే పిల్లలంటే తల్లిదండ్రులకి ఎంత ఇష్టం అండి. చెప్పింది చెప్పినట్లుగా చేసే పిల్లలంటే ఏ పేరెంట్స్ అన్నా అబ్బురు పడిపోతారు, ముచ్చట పడిపోతారు కదా. కాబట్టి మన తండ్రి మనకు హితబోధ చేస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని గుర్తుపెట్టుకుందాం. ఏదైనా నువ్వు మర్చిపోతున్నావేమో పర్వాలేదేమో, కానీ దేవుని ఉపదేశాన్ని మర్చిపోవద్దు. దయచేసి గుర్తుపెట్టుకో. ఆయన ఆజ్ఞలు ఏమైతే ఉన్నవో అవి నువ్వు ఇష్టపూర్వకంగా వాటిని పాటించు. నీ మంచి కోసమే. అవి నీకెంతో లాభాన్ని తీసుకొస్తాయి. అవి నీ జీవితానికి వన్నెతిస్తాయి.
అవి నిన్ను మరో రూపంలో దేవునికి నిన్ను దగ్గరకు చేస్తాయి. అంతేకాదు దేవుని నువ్వు గాఢంగా హత్తుకుంటావు. దేవుని ప్రేమను ఆశాంతం నువ్వు అనుభవిస్తావు. ఉపదేశాన్ని మర్చిపోకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటిస్తూ పరలోకపు జీవపు మార్గంలో ప్రయాణిద్దాం. ఆయన బోధకు ఎంత విలువిందో నీకు ఇప్పుడు తెలియదు. దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు నీవు అనేక మందికి ఒక మాదిరికరంగా జీవిస్తావు. అట్టి కృప దేవుడి నీకు అనుగ్రహించునుగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.